నువ్వు నన్ను ఏడుకున్న గర్వానికి నడుపుతున్న నాలుగు రోగాలు కన్నాయి అన్నగాళ్ళని నేను ఎలా గోదాబరి పెట్టావు మా అన్నగాళ్ళ పోయి జరిగిందో నాకు జరిగిందో గుర్ర మీద తోలుకుండగా నాకు కొంగే జరిగిందో పోకే జరిగిందో ఏదే జరిగిందో కాలే జరిగిందో నాలుగు రోగాలు కడినాయి గొల్ల రాజా నీతి నీతి భగవంతుడు మల్లయ్య దీని భక్తి నేను చూడాలని చెప్పి ఏమంటా పోంటున్నా నేను నీ భర్తను కాబట్టి ఎందుకంటే భర్త అన్నప్పుడు బాణించుకొని దగ్గర తీసుకొని భర్త కట్టమంతా భార్య ఆదుకోవాలి భార్య కట్టమంతా భర్త ఆదుకోవాలి అనుకున్నట్టుంటే సతిపతి న్యాయం ఒక్కటైతే సర్వాల దేవతలు మెచ్చు ఎట్లు బండి ఏకమైతే ఎక్కువ అంటే గట్టు ఎక్కుతాయి దిగమంటే గట్టు దిగుతాయి నీళ్లు తీసుకెళ్ళినా కాళ్ళు గడుగుంటున్నా నేను 5-6 ముద్దాల పెట్టా నేను నన్ను ఒకసారి భర్త అని పిలే నా ముక్కు తోడు నాకు నీళ్ళు తీసుకొచ్చిస్తే నా నీళ్లు తాగుతా కాళ్ళకు తాడి జాగ్రత్త బండలో తీసుకుపోయి ఈ ఎడవెల్లి ఏంది మా బామ్మది ఉండే ఎడవెల్లి సురేష్ బాత్రూమ్ కట్టేసిండు ఆ బాత్రూమ్ లో తీసుకుపోయి నాకు వాడు మొన్న ఏది మొన్న అక్కడికి రాంగ ఎక్కడ 5 రోజులు రాంగా లక్ష్మీ మిక్స్ సబ్బు పట్టుకొచ్చిన ఆ సబ్బు తీసుకొచ్చి నా పెయ్యంత రాసి అంత గీకి కడిగినట్టుంటే దబ్బన ఒకవేళ నా రోగం గిట్ల నిర్బంధం అవుతుంది కావచ్చు నా రోగం గిట్ల నిర్బంధం అయినట్టుంటే మన ఇద్దరం ఉందాం ఎందుకంటే నువ్వు ఎందుకు నాకు బాగా వచ్చింది కాబట్టి కడగాలి తీసుకుపోయి కడగంటున్నా మీదికెళ్ళి పర్వతాలకి నువ్వు బయట కడితే నీవి నీగలని నావిన పడుతుంది పడితే ఏమైతుంది మండపల్ల చీర మరకలైతే నీ ఈశ్వరు కాకపోతే ఇంకో చీర కొంటా అపగారు పెట్టింది అందుకే ఇప్పుడు పోతే ఆ దొంగ లేక మరి అమ్మ మేడలమ్మ చూసిన ఏమయ్యా రాజా అటువంటి కనుక దూరం నేను మాట్లాడుతున్నామ్మా కుడికాలు పుట్టారు ఎడమకాలం అంటే ఈ ప్రదేశం ఏమంటే మళ్ళీ వెళ్ళిపోతుంది ఏదంటే మళ్ళీ దిగిపోతుంది దూరం ఉండమని వారే కదా మల్లయ్య ఇది దగ్గర తీస్తా అంటే దూరం కొడుతుంది దీని వంకారం చూసినవా
ఆవిషల్లో ఎన్ని రోజులు ఓంకారంగా ఎన్ని రోజులు ఉంటది సగసల్లో ఎన్ని రోజులు భాగ్యంగా ఎన్ని రోజులు బామ్మ మేడ అటువంటి కనుక దీని వంకారం నేను చూడాలని ఆ భగవంతుని మల్లయ్య పరిగెదాని భక్తి నేను చూడాలంటే పరిగెదాని అంకారం పంపాలంటే ఇంకా దూరం ఉన్నమాట బంగారు చెవిటాలు పట్టుకొని నీళ్ళు తీసుకొస్తావా మరి ఎట్లా బంగారు చెవిటాలు చెంపు పట్టుకోండి పర్వతాలు ఎక్కుతున్నాయి పర్వతాల నీళ్లు మాయం చేసిండు నీళ్ళ కూడా నీళ్లు మాయం చేసిండు పాల కూడా నీళ్లు మాయం చేసిండు ఎక్కడ నీళ్ళు అక్కడ మాయం చేసినప్పుడు అటువంటి మేడలకు నీళ్లు దొరకనియ్యా ఆ నీళ్లు దొరకనియక ఆ భగవంతుని మళ్ళీ అటువంటి కనుక మహిమ చేత ఆడవిల్ల మేడలు అటువంటి కనుక తిరిగి తిరిగి కొత్త కుంట నీళ్లు తీసుకొని తార మీదకి వచ్చినప్పుడు అటువంటి భగవంతుని మళ్ళీ నేను నీళ్లు తాగనన్నాడు నీ చేత నీళ్లు పట్టాయని చెప్పి ఆరాప గోరాపలు ఏనాడు పెట్టినాడే మల్లయ్య గంగ కొంత గంగ నీళ్ళు దొరకనిలే అటువంటి కనుక కలిపి బయట నీళ్ళు దొరకలేదు తిరిగి తిరిగి మేడల కొత్త కుంట నీళ్లు పట్టుకొని వచ్చింది భగవంతుని చేసిన నీళ్లు పట్టుకొని పట్టుకొచ్చినప్పుడు నీళ్లు వస్తానన్నప్పుడు బామ్మ మేడలమ్మ నీ నీళ్లు నాకు పట్టాయి కానీ నేను ఈ అవతారం మినవయి సార్కు చల్లట నరకడ సరికాయ పెడతాం ఏటికి ఎదిరిల్లు కట్టిస్తాం ఎదుకొచ్చిన మగతోటి నిన్ను దీపంలో దిగొట్ల కూర్చుంటే పెట్టి నీ దీపంతల గంజి అట్లా నేను వల్లయ్యను నట్టబెట్టి కనుక నేను ఈ అవతారం మీద పోతానని భగవంతుని వల్ల ఈ చెట్టు కట్టాను చెట్టు కట్టి భగవంతుని వల్లయ్య ఎట్లా పోతా ఉన్నాడు నేను పోయి కనుక నేను సాటుకు సవతిని తీసుకొస్తా చల్ల గుంజ అక్కడ సర్కాయం పెట్టిస్తా ఎందుకు వచ్చిన మా కొత్త ఏడు బుద్ధులు కూడా ఇంత పోతున్నా నేనే పాడికే ఉంటున్నా కానీ ఇంకొకటి ఎప్పుడు చేసుకున్నందుకు నేనేదో లేకుంటే నేను కూడా ఎప్పుడో నా అమ్మగారి ఇంటికి ముళ్ళ కూడా చదువుకొని నేను ఎప్పుడో ఇప్పుడు నా భార్యవా కాదా భార్యనే నీ భార్యనే మరి భార్య అయినప్పుడు చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకుంటే నీకు రోగం ఉండే నీకు అంతా నీకు కుష్ఠాది రోగం ఉంది దగ్గుతా మొక్కుతున్నావు మొగ్గితే దగ్గుతున్నావు నీ దగ్గర రాను ఇగో నీకు ఉండు అయితే ఉండు అనిత ఈగల కాదు పోతా తాకుండా వాటరే వాడు లేకపోతే లేదు ఇగో అయితే కానీ నన్ను ఒక్కసారి భర్త నీ విలువ నీ అందం చూడు నా అందం చూడు సరే ఏదన్నా పట్టే పట్టనన్నప్పుడు ఏమమ్మా